స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కాకినాడ ఉప్పాడ సముద్ర తీరం వెంబడైతే ఈ యొక్క రాకాశాలలో పక్కన అలాగే ఎదురుగాలు అయితే ఇప్పటికే గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ కావచ్చు, అలాగే ఉప్పాడ కావచ్చు, ఆ మత్స్యకారుల తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించినటువంటి పరిస్థితి. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో జన సైనికులతో పాటు జనసేన నాయకులు కూడా తీరం వెంబడి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మత్స్యకారులు కావచ్చు, పక్కన ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరగకుండా ఎప్పటికప్పుడు తీర ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఉప్పాడ కాకినాడ సముద్ర తీరం వెంబడి రాకాశాలలో ఎగసిపడుతున్నాయి. అలాగే తీరంలో మత్స్యకారుల నాయకులు మత్స్యకారులతో పాటు అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే జనసేన జిల్లా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధ్యక్షులు అలాగే డిసిసి చైర్మన్ తుమ్మల బాబుగా ఉన్నారు. నిన్న నుంచి కూడా మత్స్యకార తీర ప్రాంతాల్లో పర్యటించి వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తూ పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కొన్ని గంటల్లో తుఫాను ఈ యొక్క తీరాన్ని తాకనుంది, ముఖ్యంగా కాకినాడ వైపే దూసుకొస్తుంది. ఏర్పాట్లు మత్స్యకారులకు సంబంధించిన అందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? మొత్తం తీర ప్రాంత ప్రజలకే కాదు, అక్కడ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం పదే సార్. మరీ ముఖ్యంగా ఈ ఉప్పాడ కానీ అమీనాబాదు, మూలపేట కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మరీ సముద్రపు ఒడ్డుకున్నటువంటి ఇల్లు కూడా ఉండటం, మేము రాత్రి 11 గంటల సమయంలో కూడా వెళ్ళేటప్పటికి చాలామంది పునరావాస కేంద్రంలో ఉండటం, కొంతమంది ఇంకా ఇళ్ల వద్దే ఉన్నారని మా పడ పీడీ గారు కూడా చెప్పడం జరిగింది. వారు ఎంత రిక్వెస్ట్ చేసినా అధికారులు రావటం లేదు. రాజకీయ పార్టీ నాయకులుగా మీరు కూడా వారిని పిలవాల్సిన అవసరం ఉందన్నప్పుడు మేమే స్వయంగా, నేను కానీ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ శ్రీనివాస్ గారు, మేము కొంతమంది నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ వెళ్ళటం, వారు రిక్వెస్ట్ చేసాం. వారు ఒకటే చెప్తా ఉన్నారు, మా ఇళ్ళల్లో సామాను కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము చెప్పాం, ప్రాణానికన్నా ఇంపార్టెంట్ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉన్నారు, ఒక్క ప్రాణ నష్టం కూడా ఈ తుఫాను వల్ల జరగకూడదు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన. మీరు ఖచ్చితంగా మీకు మేము అందరం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, నాయకులుగా మేము అందరం అండగా ఉంటాం. రండి, సురక్షిత ప్రాంతాలకు రావాలని తరలినప్పుడు మేము దగ్గరుండి కొంతమందిని తీసుకొచ్చి ఆ పునరావాస కేంద్రాల్లో పెట్టడమే కాకుండా వారికి సమయానికి అల్పాహారం అందించటం, అలాగే భోజన సమయానికి భోజనాలు అందించటం, ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మందులు అందించటం, అలాగే ఏదైతే డెలివరీ సమయానికి దగ్గరైనటువంటి బాల్యంతరాలు ఉన్నారో వారి ఇంచుమీద 152 మందిని గుర్తించి జిల్లా యంత్రాంగం వారందరినీ కూడా హాస్పిటల్స్కి చేర్చటం, ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ హాస్టల్స్ను ఖాళీ చేయించి అందులో ఎవరైతే ఈ పబ్లిక్ ఉన్నారో ప్రజలందరినీ కూడా అందులోకి తరలించడం జరిగింది. ఏదేమైనా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం. ఇది ప్రకృతి సంబంధించింది. ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడ కలెక్టర్ షణ్మోహన్ గారు కానీ, ఆర్డీఓస్ కానీ, ఏదైతే పిఠాపురం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు పెట్టారో దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు పదే చెప్తూ ఉన్నారు, అధికార యంత్రాంగానికి సహాయంగా ఉండి ప్రజలకి ఏది అవసరమో అది మీరు తీర్చవలసిన బాధ్యత ఉందని మా జన సైనికుల మీద కూడా బాధ్యత పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. వారు ఇచ్చిన మాట ప్రకారం అనుక్షణం తీర ప్రాంత పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజా సంక్షేమమే ముఖ్యంగా మేము అందరం పనిచేస్తూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ప్రత్యేకంగా హెలిప్యాడ్లు కూడా ఏర్పాటు చేశారంటున్నారు. అలాగే 3 ప్రాంతాల్లో చేశారన్నారు. ఎక్కడెక్కడ చేశారు? వాళ్ళని ఏదైనా ఈ యొక్క ప్రమాదాన్ని వాళ్ళని రక్షించేందుకు ఎటువంటి ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు సిఆర్డిఎఫ్, ఎన్డీఎఫ్ అనేక బృందాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారందరూ కూడా చాలా అప్రమత్తంగా పనిచేస్తూ ఉన్నారు. మరీ అత్యవసరం అయితే హెలిప్యాడ్లు కూడా నిర్మించి హెలికాప్టర్ల ద్వారా కూడా కొంతమంది ప్రజలను తరలించడానికి కూడా బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలు ఏమీ భయపడవలసిన అవసరం లేదు, కానీ ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు సహాయం చేసేటువంటి పనిలో నిమగ్నం ఉంది. యంత్రాంగం అంతా కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంది. కాకపోతే ప్రజలు కూడా వారి సొంతంగా అవసరం లేనప్పుడు ఇళ్లలోంచి బయటకు రావటం కానీ, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు పాటించడం కానీ ప్రజలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అంటే తుఫాను దాటిన తర్వాత ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. వర్షాలు కూడా ఎక్కువ ఉంటున్నారు. ఒక పక్కన పిఠాపురం నియోజకవర్గంలోనే ఒక పక్కన ఏలేరు కూడా భయపడుతుంది. దీనికి ఎటువంటి సహాయక చర్యలు ఉన్నాయి? ఇప్పుడు గొల్లప్రోల దగ్గర టోల్ గేట్ దగ్గరికి ఏలేరు కూడా గట్టిగా వరద ఉధృతంగా వస్తూ ఉంది. నిన్నటి నుంచి కొంత వాటర్ అవసరమైతే ఊర్ల మీదకి రాకుండా అక్కడ ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా కొన్ని పొలాల్లోకి వదిలి
ఎక్కడ గ్రామాలు కానీ పట్టణాలు కానీ ముంపుకు గురవ్వకుండా మొదటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ఎక్కడైతే కాలువల్లో పూడిక తీతలు ఉండి కాలువలు నీరు లేకట్లేదో ఆ కాలువ పూడిక తీతలు కూడా మిషనరీ ద్వారా అక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని పనులు కూడా చాలా క్రమబద్ధీకరణ జరుగుతూ ఉంది. ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరో భయపడవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే 12 గంటలు దాటిన తర్వాత చాలా పెద్ద తుఫాను రావడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఎవరైనా ఇల్లు కానీ సామాన్లు పోతాయని ఉంటే మీరు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాణానికన్నా ముఖ్యమైనది ఏమీ లేదు, మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే సోషల్ మీడియా మీరు ప్రచారాలు నమ్మొద్దు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం బులెటిన్ వదులుతూ ఉంది. టీవీ మీడియా వారు తెలియజేసేదే మీరు నమ్మండి, కానీ సోషల్ మీడియా ప్రచారాలు నమ్మొద్దని కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడ తీరం దాటే అవకాశం ఉందంటున్నారు ప్రజెంట్? ఇప్పుడు కాకినాడ దగ్గర అన్నారు, ఎక్కడ అనేది ఒక అంచనాకి ఏమైనా? మరీ ముఖ్యంగా ఉప్పాడ దగ్గర దాటడానికి ఎక్కువగా అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఉప్పాడ దగ్గర ఇల్లు ఎగిరిపడే అవకాశం కూడా ఉంది. కరెంటు స్తంభాలు కూలిపోయే అవకాశం ఉంది. అందుకే పదే చెప్తా ఉన్నాం, మీకు పునరావాస కేంద్రాలు ఎంతమందికైనా హాస్టల్స్ ఖాళీ చేయించడం, హాస్పిటల్స్ ఖాళీ చేయించడం, ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే తీర ప్రాంత గ్రామాలు కానీ ముంపు ప్రాంత గ్రామాలు కానీ అందరూ సురక్షిత ప్రదేశాలకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వద్దే తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చూడవచ్చు గాలిలో తీవ్రత ఏ విధంగా ఉంది. అలాగే మత్స్యకార నాయకులు మొత్తం అందరినీ కూడా ఇప్పటికే సురక్షితంగా తరలించాం. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పరిచి అందరినీ కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా తుఫాను తీరం దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రధానమైనటువంటి నష్టాన్ని తగ్గించేందుకు కూడా ఎక్కువ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు చేసి పునరావాస కేంద్రాలు కూడా తరలించామని కూడా అలాగే జనసేన సంబంధించిన కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తుమ్మల బాబు గారు చెప్తూ పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.